ఏం చేస్తాను బిడ్డ ఒక్కొక్క తలకే పైకి వచ్చింది పొడుగు గట్టినే ఉంది. ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఇలా మొత్తానికి ఇంకో కొత్త వీడియో తోటి వచ్చినాం. ప్లాన్ వచ్చేసి ఏంటిదంటే ఇవాళ మనం వనభోజనాలకు వెళ్తున్నాం. వనభోజనాలు అంటే ఏంటంటే చెట్ల కింద పోయి తినాలి, వండుకొని తినాలి. అదే ఇలా పోదాం. ఇక అన్నీ రెడీ ఉన్నాయి సామాన్లు. ఏం చేస్తాను బిడ్డ బిర్యానీ చేస్తున్నా. లెమన్ పీస్ కూడా పిలుచుకో. అన్నీ మంచి కలిపి వేసుకున్నా. ఆనియన్స్ ఒకటి ఫ్రై చేసాను బాకీ. ఓకే గైస్, మొత్తానికి అయితే అన్ని లోపల పెట్టేసినాం సామాన్లు. ఎట్లున్నాయి చూడండి ఒకసారి. ఏం పెట్టా అంటే స్టవ్, గ్యాస్ మొద్దు, గిన్నెలు, 2 బాటిళ్ళు, ఇందులో అన్ని చిన్న చిన్న సామాన్లు అవి ఉంటాయి. ఉప్పు కారం అన్నీ. మెయిన్ తంచి కూడా ఉంది. తంచి హాయ్ చెప్పు. ఓకే గాయస్, మొత్తానికి అయితే ఇక స్టార్ట్ అయినాం. ఏమో మా ప్రయత్నం మేము చేస్తాం. మీకు నచ్చితే మీకు కామెంట్ చేసి లైక్ చేయండి, మాకు అదొక్కటి సపోర్ట్ చేయండి. మొత్తానికి అయితే జర్నీ స్టార్ట్ అయినా. ఎక్కడ పోతాం తెలియదు. 2-3 ప్లేస్లు అయితే ఉన్నాయి మైండ్లో. ఎవరెవరు ఉన్నారు? గౌతు, మ్యాగీ, అసియాన్, వెనక ఒక పర్సన్ ఇదిగోండి గ్యాస్ పోతున్నాం. పాపం మా తమ్ముడు వెనక గిన్నెలు పూలు బొత్తులు అన్ని పట్టుకొని కూర్చున్నాడు పాపం. ఏం కాదు, ఇంకో ఈ పెద్ద మనిషి ఫోన్ మర్చిపోయింది ఇంటికాడ. అట్టుంటది, నవ్వుతాండు ఒక్కటి పుతనుండే. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. కదులుతుంది. ఒక్కొక్క తలకే పైకి వచ్చింది, బయటకు వచ్చింది. పైకి కాదు, పాము పాము. గైస్ పాము, గైస్ పాము బయటకు వచ్చింది. పాము పాము. అమ్మ బాబోయ్, పొడుగు గట్టినే ఉంది. యశమ్మా, ఇందాక ఏం చూసినాం మనం? ఇందాక పెద్ద పామా? అవునా, ఇంట్లో పెట్టొచ్చిండు పెద్ద మనిషి. మొత్తానికి అయితే కార్ జర్నీ స్టార్ట్ అయింది. మళ్ళీ స్టార్ట్ అయింది. ఆకలి అవుతాను. ఏం చేయాలి, నన్ను కోసుకుంది. చికెన్ బిర్యానీ అయితే ఏ ఊరు రమ్మంది? మీ ఊరే. తెల్లగుండా సర్ఫ్ ఎక్సెల్ వేసుకొని సర్ఫ్ ఎక్సెల్ లేదు, ఏరియల్ త్రిబ్లెక్స్. ఇలాంటి జిడ్డు మార్కలైనా పోతే అంటే నేను ఫ్యాబ్ వాడతాం గైస్. ఫ్యాబా? ఫ్యాబ్ వాషింగ్ మెషిన్ లిక్విడ్. ఏసం మీద ఇంత సైలెంట్ గా ఉంది. ఏంది మామ అంత సైలెంట్ గా ఉన్నావు? వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నా. డాన్స్ వేస్తారు వితౌట్ మ్యూజిక్. పాటలు ఉన్నప్పుడు ఎవరైనా డాన్స్ వేస్తారు, పాటలు లేనప్పుడు డాన్స్ చేసేటోళ్ళకి ఒక రేంజ్ ఉంటది. ఏ ప్రభు హరి రామ్ కృష్ణ జగన్నాథ్ ఇందాక నేను చెప్పిన కదా, బర్రె తిన్నది తింటదని ప్యాకెట్ స్నాక్స్ తీసుకొని వచ్చింది. ఎవ్వరికి ఇవ్వకుండా తీసుకొని తింటూనే ఉంది. బావా నేను ఇందాక చెప్పలేదా బర్రె అని? సేమ్. సారీ, బర్రె ఫీల్ అవుతుంది. చెప్పు తెగింది బర్రె.
ఓకే గాయస్, మొత్తానికి అయితే అష్ట కష్టాలు పడి కింద మీద పడి అయితే వచ్చేసినాం ఒక కాడికి. వెదర్ అయితే అట్మాస్ఫియర్ మస్తుంది, లొకేషన్ బాగుంది, వెదర్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇక అందరి ఫేస్లు ఒకసారి చూడండి ఎట్లున్నాయో. ఇగో ఇగో ఇవన్నీ చూడు, ఏ మొత్తం వాడిపోయింది. ఇప్పుడే వికసించిన పూలు ఎక్కువ ఉంది. ఈమె ఇంకా ఆకలి అయితే లేదట మాకు ఇంకా. మొత్తానికి అయితే ఇక వంటకు ప్రిపేర్ చేస్తాలు వీళ్ళిద్దరు. అయితే ఇగో గ్యాస్ పొయ్యి కూడా చాలా అయింది, గాలి గట్టిగా వస్తుంది. బన్నీ గిన్నెల కూర తక్కువ అనిపిస్తుంది నాకు. నాకు చెప్పిండా ఒప్పుకున్నాడు. వాసన అయితే మస్తు వస్తుంది. ఇప్పుడే చాలేసారు, అప్పుడే వాసన వస్తుంది. కార్లో కూడా మంచి మంచి వాసనతోటి వచ్చినాం మేము. చెట్ల కింద బిర్యానీ వేరే ఉంటుంది. ఫ్రెండ్సీ హాయ్, అవును తింటాను. స్మెల్ మాత్రం మస్తు వస్తుంది. ఒక 20 ml అంతే, 100 ml కాదు, 20 ml అంతే. 20 ml తోటి బిర్యానీ చేసి ఆనియన్స్ కట్ చేయపోరు మీరు. చూడండి ఏం చెప్తాను. సాకు కార్లు ఎక్కిన కాల్చి మళ్ళీ ఇప్పుడు తాగుతున్నాం వాటర్. చెమట ఉన్నాం గాయస్ అందరం, ఎందుకంటే అందరం ఆకలితో ఉన్నాం. టైం ఎంత అవుతుంది తెలుసా? 4:04 అవుతుంది. ఏం తినలే, చిన్న చిన్న స్నాక్స్, బిక్కీసులు, సోయా స్టిక్స్, సోయా స్టిక్స్ తిన్నాం అంతే, ఏం తినలేక. ఓకే గాయస్, మేమైతే బిర్యానీ కుక్ చేద్దామని దమ్కి పెట్టినాము. అవుతుంది, ఈలోపు ఏం చేయాలో అర్థం కాక కొంచెం టైంపాస్ అవుతలేదని కబడ్డీ అయితే ఆడుతున్నాము. ఇగో మా పండు పెద్ద హీరో లెక్క వచ్చిండు, కానీ నిజంగానే పట్టుకొని వెళ్ళిపోయిండు, అవుట్ చేసేసిండు. ఇక మేము కూడా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నాం, అవుట్ అవుతున్నాం, వెళ్తున్నాం, అట్లా సరదాగా టైంపాస్ అయిపోయింది. కంప్లీట్ చేసుకున్నాం, మా బిర్యానీ కూడా రెడీ అయింది. సో అక్కడికి వెళ్ళి తినేద్దాం. మొత్తానికి అయితే కార్ లోపల అన్ని సామాన్లు పెడుతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఈ చెట్లు పడుతున్నాయిగా, చెట్ల లోపలికి. నీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి. చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా.
చేద్దాం